ఎన్నికల హామీలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సూపర్ 6 పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తుంది. అందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. మరో కీలక పథకం అన్నదాత సుఖీభావ సైతం ఇదే నెలలో ముహూర్తం ఖరారు చేసింది. పాఠశాలలో ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా ప్రారంభించింది. అయితే ఈ పథకం గురించి కొన్ని మార్గదర్శకాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అర్హతలు ఏంటి అనే వాటిపై రకరకాల ప్రచారం నడుస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అధికారంలోకి వస్తే పిల్లల చదువుకు 15,000 రూపాయల చొప్పున సాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత ఏంటి, ఏ డాక్యుమెంట్లు కావాలి వంటి వివరాలను మార్గదర్శకాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తల్లికి వందనం మార్గదర్శకాలు పేరుతో వైరల్ చేస్తున్నారు. ఈ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తారని తెలుస్తుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. అయితే చాలా రకాల మార్గదర్శకాలతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. పథకానికి అర్హులు వీళ్లే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఏపీకి చెందిన వారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే సాయం అందుతుంది. విద్యార్థులకు కనీసం 75% హాజరు ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. ఈ పథకానికి అవసరమైన డాక్యుమెంట్లు విద్యార్థి స్టడీ సర్టిఫికేట్, తల్లి ఆధార్ కార్డ్, తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేటు, నివాస పత్రం లేదా రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, అవసరమైతే ఆదాయపు పన్ను పత్రం, ఇలా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు. మరోవైపు తల్లికి వందనం పథకం వర్తించాలంటే కీలకమైన 2 పనులు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు NPCI లింక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ కాని వారు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎప్పటి వరకు మార్గదర్శకాల జారీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కామన్ గా ఉండే మార్గదర్శకాలేనని తెలుస్తుంది. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.